జోనల్ కమిషనర్కి ఇవ్వాల్సిందే, ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిందే లెటర్, రేపు కమిషనర్కి ఇవ్వాల్సిందే. ఇది ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళందరూ కూడా వెళ్ళే అవకాశం వెసులుబాటు ఉంది మనకు. ఇవన్నిటికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలా టైం ఇచ్చి తిరిగే వాళ్ళు ఒక నలుగురు ఏ ప్రతి ఒక్క మీటింగ్ మనమే ఉండాలంటాం, మరే చేస్తాం, మనం మరే ఓటున్నాం కాబట్టి ఆ మాట చెప్పడానికి అవకాశం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అయితే ఇంతమంది కావాలి 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 సమక్షంలో సంతకాలు పెట్టడం, ఎమ్మెల్యే దగ్గర ఇద్దాం. ఇది మాకు కావాల్సిందే ఖచ్చితంగా. లేదంటే మీరే ఒక రూట్ చెప్పండి, ఆ రూట్ ఎమ్మెల్యే కాదని మాత్రం గిరిజనులు అందరూ పట్టుదలతో మీరైతే పట్టుదలతో ఉన్నా సార్ కూడా గట్టి చేసిన రెడ్డికి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణకి వచ్చిన అందరూ ఇష్యూ తీసుకోవాలి, అర్థం తీసుకోవాలి. అందరూ పట్టుదలతో మీరైతే పట్టుదలతో ఉన్నా సార్ కూడా గట్టి చేసిన ముఖ్యంగా వెంకటేశ్వర నగర్ బస్తీ వాసులందరం కూడా ఏకకంఠంతో మా యొక్క కోరిక ఏమనగా ఈ డీలిమిటేషన్ వార్డుల విభజన ఏదైతే జరుగుతుందో 150 నుంచి 300 డివిజన్లు ఏర్పాటు చేస్తున్నటువంటి గవర్నమెంట్ పాలసీలో మేము వివేకానంద డివిజన్లో ఇంతకుముందు అంతర్భాగమై ఉన్నాం. మరి దాన్ని ఇప్పుడు విభజిస్తున్నారు కనుక అది వివేకానంద నగర్ నుంచి పార్ట్ చేస్తే విడిపోతే వెంకటేశ్వర నగర్ అనేది పెద్ద బస్తీ దాదాపు 40 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉన్నది. దీనికి ఎండోమెంట్ పాలసీలో కూడా ఎండోమెంట్ బోర్డులో కూడా వెంకటేశ్వర స్వామి పేరు ఉంది కనుకనే ఆ స్వామి పేరు మీద మేము వెంకటేశ్వర నగర్ పేరు పెట్టుకున్నాము. పెద్దలు చెప్పినట్టు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరు కూడా జనాలు లేరు. ఆ రోజుల్లో చాలా తక్కువ పబ్లిక్ ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ ఉండి ఉన్నాము. ఏదైతే మా ఈ యొక్క డివిజన్ పేరు అధికారులు తప్పిదం వలన మొత్తానికి ఏదో ఒక రూట్లో వాళ్ళు ఏ గూగుల్ మ్యాపా లేదా అధికారుల తప్పిదం వల్లనో కమలా ప్రసాద్ నగర్ అని పెట్టారు. ఆ కమలా ప్రసాద్ నగర్ అనేది ఈ డీలిమిటేషన్లో ఈ డివిజన్ ఏదైతే అధికారులు చేశారో ఇందులో లేదు ఆ కమలా ప్రసన్న నగర్ అనేది. మాకున్నటువంటి డివిజన్ ఏదైతే తయారు చేశారో ఆ డివిజన్లో పెద్ద బస్తీ అయినటువంటిది మాది వెంకటేశ్వర నగర్. దాదాపు 12,000 మంది ఓటర్స్ ఉన్నటువంటిది, 12 బూతులు ఉన్నాయి మావి. ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతంలో కూడా చిన్న చిన్న బస్తీలే ఉన్నాయి. దానికి పెద్దగా ఒక తండ్రిలాగా ఈ వెంకటేశ్వర నగరి మొదటి నుంచి ఉంది కనుక దీన్ని ఖచ్చితంగా కమలప్రసాద్ నగర్ను తొలగించి పేరు తీసి వివేకానంద నగర్ విభజన జరిగిన దాంట్లో వెంకటేశ్వర నగర్ డివిజన్ పేరు ప్రత్యేకంగా మాకు కేటాయించాలని మేము జిహెచ్ఎంసి కమిషనర్ను అట్లాగే జోనల్ కమిషనర్ గారిని కూడా మేము కోరుతున్నాము. మా యొక్క ఎమ్మెల్యే అయినటువంటి అరికపుడి గాంధీ గారు కూడా దీనికి సానుకూలంగా ఉన్నారు. వారికి మేము ఈరోజు మా జేఏసీ తరఫున మా బస్తీ వాసులందరి సమక్షంలో సంతకాలు సేకరణ చేసి వారికి ఈరోజు మేము మెమోరాండం కూడా ఇస్తున్నాము. వారికి కూడా ఇక్కడ అందరూ పార్టీలకు అతీతంగా మొన్న పనిచేసాం. మేము పార్టీలను దూరం పెట్టి వెంకటేశ్వరలో అత్యధికమైనటువంటి లీడ్ ఇచ్చినాం. మేము ప్రతి బూత్ నుంచి కూడా గాంధీ గారికి మేము చాలా విలువైనటువంటి ఓటు ఇచ్చి మరి గెలిపించుకోవడం జరిగింది. మరి వారు కూడా మాతో సహకరించి మాకు ఈ డివిజన్ వచ్చే విధంగా తప్పనిసరిగా మాకు సహాయపడతాడని పూర్తి నమ్మకంతో ఎమ్మెల్యే గారిని వేడుకుంటూ ఎమ్మెల్యే గారి ద్వారా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ జోనల్ కమిషనర్ కానీ అధికారులకు అందరికీ కూడా చెప్పి ఈ వివేకానంద నగర్ డివిజన్ నుంచి పార్ట్ ఏదైతే జరిగిందో అది వెంకటేశ్వర నగర్ డివిజన్ వచ్చేంత వరకు కూడా ఈ బస్తీ వాసులందరం కూడా పోరాటం చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తాం. ఈరోజు మన వెంకటేశ్వర నగర్లో మేము మీటింగ్ ఏర్పరచడం జరిగింది. ఎందుకు అనగా ఈరోజు గతంలో వివేకానంద డివిజన్ అని ఒకటే ఉండేది. ఆ వివేకానంద డివిజన్ పోయి మరి పబ్లిక్ ఎక్కువ ఉన్నందున మరి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని మరి కార్పొరేషన్ పెంచాలని చెప్పి చేయడం జరిగింది. దానివల్ల అందులో వెంకటేశ్వర నగర్లో 2 కావడం జరిగింది, వివేకానంద నగర్లో 2 కావడం జరిగింది. అదొకటి వివేకానంద నగర్ ఒకటి మరి మేము అనకూడదు
కాబట్టి మీ వెంకటేశ్వర నగర్కు కావాలి పేరు డివిజన్ కావాలని చెప్పి మేము అందరం కోరుకోవడం జరుగుతుంది. అందరూ దాని గురించే మీటింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మరి ఆల్ పార్టీస్ ఏ పార్టీలకు సంబంధం లేకుండా అందరం కలిసి జేఏసీగా ఏర్పడి మాకు వివేకానంద నగర్లో ఏదైతే డిక్లేర్ మొదలు ఉంది కాబట్టి సెకండ్ పార్ట్ మన వెంకటేశ్వర నగర్గా ఉండాలని చెప్పి మేము కోరుకోవడం కూడా జరుగుతుంది. అందరూ కూడా ఏకీభించేసి అందరూ సైన్ చేయడం కూడా జరిగింది. అందరూ ఒకటి తాటిపై ఉండి మేము ఎందుకు ఇది డిమాండ్ చేస్తున్నామంటే గత 40 ఏళ్ళుగా వెంకటేశ్వర నగర్ ఖాళీ 12 ఇండ్లు ఉండే. నేను ఇక్కడ ఉన్నప్పుడు 12 ఇండ్లు ఉండే, అంచెలంచెలుగా పెరుగుతూ పోయింది. మరి మొదటి నుంచి కూడా మేము వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాం కాబట్టి మేము అందరము కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి ఆ పేరు మీదనన్నా దయచేసి మన ఎందుకంటే దయచేసి అంటున్నంటే మాకు డిమాండ్ ఇది. ఎందుకంటే కొంతమందికి చీడపురులు ఉండడం వల్ల చిల్చిల ఇట్లా అని చెప్పడం కూడా జరుగుతుంది. దాన్ని పరిగణనకు తీసుకోకండి. మేము మొదట ఫస్ట్ స్టార్టింగ్లో కార్పొరేటర్ లేకుండే, కౌన్సిలర్స్ అనేది ఉండే. కౌన్సిలర్ అని అప్పుడు విజయ్ కుమార్ చౌదరిని మేము అప్పుడు స్టార్టింగ్లో అప్పుడు వెంకటేశ్వర నగర్ ఒకటి ఆర్పీ కాలనీ ఉండే, కలిపి ఆయనను కూడా గెలిపించుకోవడం కూడా జరిగింది. దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ స్థానికులం ఉన్నాం. అందరం మాకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్స్ కానీ వాళ్ళ మిస్టేక్లు మేము అనటం లేదు. మాకు వచ్చిన దాన్ని బట్టి మా వెంకటేశ్వర నగర్ డివిజన్ కావాలని చెప్పి మేము అందరం ఏకతాటిపై ఉండి ఆల్ పార్టీస్ ఏ పార్టీకి సంబంధించింది కాదు, అందరం కలిసి పనిచేస్తున్నాం. అందరం కలిసి వెంకటేశ్వర బస్తీవాసులము. మరి ఇతర బస్తీ వాళ్ళతో కూడా పక్క వాళ్ళతో కూడా కలుపుకొని మేము ఒక జేఏసీగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి మా వెంకటేశ్వర నగర్ మరి డివిజన్ కావాలని చెప్పి మేము అందరం ఈ సమక్షాన్ని అందరం కోరుకుంటున్నాం. మన పేరు జిహెచ్ఎంసి వార్డుల విభజనలో భాగంగా వివేకానందనగర్ డివిజన్లో ఉన్న మాకు వివేకానందనగర్ డివిజన్ 2 భాగాలుగా అవుతూ ఉంది. దాంట్లో వెంకటేశ్వర నగర్ అతిపెద్ద బస్తీ, 12,000 ఓట్లతో కూడుకున్నది. 11 బూతులు ఉన్నాయి. ఇంత పెద్ద బస్తీకి వెంకటేశ్వర నగర్ పేరు పెట్టాలని చెప్పేసి, డివిజన్ పేరు పెట్టాలని చెప్పేసి మా దగ్గర ఉన్న బస్తీలోని ఉన్న అన్ని పార్టీల నాయకులు, అన్ని వెల్ఫేర్ కమిటీల నాయకులు అందరూ కలిసి ముక్త కంఠంతో కోరుతున్నారు. ఖచ్చితంగా మేము ఈ విషయం నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే పక్కలో చిన్న బస్తీ ఉంటుంది, ఆ బస్తీ పేరు పెట్టారు. మరి అది ఎంతవరకు సబ్బబో కాదో తెలియదు. మాదైతే 12,000 ఓటర్లతో కూడుకున్న వెంకటేశ్వర నగర్ కాబట్టి మేము ఈ విషయంలో అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడి జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి, జోనల్ కమిషనర్ దగ్గరికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు పెద్దలు అరికెప్పూడి గాంధీ గారి దగ్గరికి కూడా మేము మా వినతి పత్రాలు తీసుకుపోయి వారికి సమర్పిస్తాము. వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా మా అందరి డిమాండు. వెంకటేశ్వర నగర్ డివిజన్ కావాలి.